టు మోనికా కిచెన్. ఈరోజు స్పెషల్ వంటకం శనగకాయ పప్పులతో పచ్చడి, ఎగ్ పులుసు అండి. ఈరోజు ఫుడ్ శనగకాయ పప్పులు మనం వేయించుకుంటున్నాము పచ్చడికి. టమాటా ఏమో కోడిగుడ్డు పులుసుకి. చింతపండు నానబెట్టి ఉంచుకున్నామండి. ఈ టమాటాను ఈ శనగకాయ పప్పులు ఈ రెండు కలిపి పచ్చడి చేస్తాం. ఆ రైస్ ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసామండి. రైస్ ఉడుకుతూ ఉంది. రైస్ శనగకాయ పప్పులు మిక్సీలో వేసామండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేయించుకుంటున్నాం పచ్చడికి. టమాటా పచ్చిమిర్చి వేయించుకుంటున్నామండి. ఈ వేగిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేస్తాము. శనగకాయ పప్పులు మిక్స్ చేసేసి మిక్సీ గ్రైండర్ చేసుకుంటే పచ్చడి అయిపోయింది. దాన్ని తాలింపు పెట్టుకోవటమే. కొత్తిమీర పుదీనా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర పుదీనా కూడా వేసామండి దీంట్లో. ఇంకా అయిపోయింది. ఇంకా ఆరిన తర్వాత మిక్సీ వేయాలి ఈ పచ్చడిని. ఫ్రెండ్స్, ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఇక తాలింపు వేసాము. తాలింపు వేసుకొని దీన్ని ఏమంటారు, దాని పేరేంటి, చున్నులపాయలు, కరివేపాకు తాలింపు మీద వేసుకున్నాం. చూడండి ఎలా వచ్చిందో. ఘాటు బాగుందండి. మంట పచ్చడి టేస్ట్ మొత్తం బాగుంది. కోడిగుడ్డు పులుసు అండి. ఇందాక చూపించా కదా చింతపండు కోడిగుడ్డు పులుసు అని. కోడిగుడ్లు వేగుతున్నాయి. ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టింది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇదిగో ఫ్రెండ్స్, ఉల్లిపాయ మగ్గింది. చింతపండు పులుసు పోస్తున్నాం. చింతపండు దీంట్లో ఇప్పుడు కోడిగుడ్డు కూడా వేసుకోవాలి. కసిపాగి ముందు కొంచెం చింతపండు పులుసు వేసాం కదా, ఉడకాలి. ఉడికిన తర్వాత కోడిగుడ్డు యాడ్ చేసేసుకొని కాసేపు ఉంచి తీసేస్తాం. గరం మసాలా స్మెల్ బాగా వస్తుందండి. కారం వేసాము. శనగపప్పు పిండిని వాటర్లో కలిపి మిక్స్ చేసాము. అంటే నీ స్మెల్ రాకోకుండా. అంతేనా? ఏంటిది? పులుపు లేకోకుండా. కోడిగుడ్లు వేసుకుంటున్నామండి. వేయించింది, ఉడకబెట్టిన వేయించాం కదా అది. కొత్తిమీర యాడ్ చేసి ఎంతసేపు ఉంచుకోవాలి? కూర ఉడకడానికి ఒక 5 నిమిషాలు. ఒక 5 లేదా 10 నిమిషాల వరకు చూసుకుంటే కూర రెడీ అయిపోద్దండి. కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. ఇదిగోండి కోడిగుడ్డు పులుసు.